హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై సండే వ్లాగ్. మీరందరూ సండే అంటే చికెన్ గురించి ఆలోచిస్తారు కదా. బట్ నేను మాత్రం ఈ సండే చికెన్ గురించి థింక్ చేయలేదు. చికెన్ కాకుండా సౌత్ ఇండియన్ ట్రెడిషన్ ఫుడ్ ప్రిపేర్ చేశాను ఒబ్బట్లు. సండే చికెన్ స్మెల్ లేకుండా స్వీట్ స్మెల్తో హౌస్ఫుల్ గుమగుమలాడింది. సో లెట్స్ సీ నా సండే ఎలా స్వీట్గా ఉందో ఒబ్బట్లతో చూసేద్దాం. ఒబ్బట్లు చేసేదంటే ఒక పెద్ద టాస్క్ అది, అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. నేనైతే సండే 8 o'clockకి స్టార్ట్ చేశాను మార్నింగ్. ఇదంతా కంప్లీట్ అయ్యేకి ఒక 10:30 అయిందనమాట. నేనైతే సండే టైం చూడకుండా స్టార్ట్ చేసేసాను. టైం చూసింటే అస్సలు చేసేదాన్నే కాదు. నాన్ వెజ్జే త్వరగా అయిపోతుంది. ఈ ఒబ్బట్లు చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఇంకా నేనైతే ఇక్కడ బ్యాళ్ళు ఉడకపెట్టుకొని దానికి సరిపడా బెల్లం వేసుకొని, అంటే 1 గ్లాస్ దాల్ తీసుకుంటే 1 గ్లాస్ జాగరీ తీసుకోవాలి. బ్యాళ్ళు ఉడకపెట్టి దాంట్లోకి జాగరీ వేసుకొని కొంచెం బాయిల్ చేసి మిక్స్ చేసుకొని, అందులో పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకొని మిక్స్ చేసి పూర్ణం అయితే ప్రిపేర్ చేసుకున్నా. మళ్ళీ ఇంకా ఒబ్బట్లు రసం వస్తుంది కదా, సాంబార్, అది కూడా ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, కానీ చాలా పేషెన్స్ కూడా ఉండాలి ఇది ప్రిపేర్ చేయడానికి. ఇంకా ఒబ్బట్లకి కాంబినేషన్ మా సైడు మిల్క్తో తింటారు. సో నేను మిల్క్ కూడా బాయిల్ చేసుకొని ఇంకా సాంబార్ అంటే ఒబ్బట్ల రసం కూడా ప్రిపేర్ అయిపోయింది. దానికి లాస్ట్లో తిరగబాతు పెట్టుకుంటే సరిపోతుంది. యాక్చువల్లీ నేను ఒబ్బట్లు చేద్దామని స్టార్ట్ చేసిన, కానీ నాకు ఇది ఫస్ట్ టైం నేను చేస్తున్నాను అనమాట. అందుకే నాకు ఒబ్బట్లు చేసేది రాలేదు. ఒకటి ట్రై చేసిన, అది పర్ఫెక్ట్గా రాలేదు. అందుకే నేను ఇంకా సరేలే నా వల్ల కాదనేసి నేను కుడాలైతే చేస్తున్నా. కుడాలైతే ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ టైం నా లైఫ్లో నేను ఎవరి హెల్ప్ కూడా లేకుండా ఒబ్బట్లు చేస్తున్నాను అనమాట. సాటర్డే నైట్ అయితే అనుకున్నాను ఒబ్బట్లు చేద్దామనేసి. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేచి స్టార్ట్ చేసేసాను. మా ఇంట్లో వాళ్ళకైతే ఇష్టమే లేదు ఒబ్బట్లు చేసే సండే. వాళ్ళకైతే నాన్ వెజ్ కావాలి. బట్ నేనైతే ఇంకా చేస్తామనుకున్నాను కదా, సో ట్రై చేద్దాం వస్తుందో లేదో అనేసి ట్రై చేసిన. మంచిగానే వచ్చింది, పర్ఫెక్ట్గా వచ్చింది. కానీ నాకే ఒబ్బట్లు చేసేది రాలేదని అంతే. అందుకే నేను కుడాలు చేసేసినాను. ఇంకా కొన్ని కుడాలు చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం అనమాట. అంటే మార్నింగ్కి ఎన్ని కావాలో అన్ని చేసుకొని ఇంకా మిగతాదంతా అట్లే పెట్టేసినాను. నేను చేసిన ఈ స్వీటు ఇగో మా చింటూకి తప్ప ఇంకెవరికి ఇష్టం కాలేదు. అంటే సండే కదా, అంతా నాన్ వెజ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇంకంతా అయ్యేలోపు అన్ని సామాన్లు అయినవి అవన్నీ కడిగేసి మళ్ళీ మేము బయటికి పోదామనేసి, ఇంకా సండే కదా ఎక్కడన్నా పోయేసి వద్దామని రెడీ అవుతా ఉన్నాము. వీడైతే చింటూ అని మా అక్క కొడుకు. వీడిని చూసినప్పుడల్లా ఆఫ్టర్ 2 years మా లైఫ్ ఎట్లుంటుంది అని నాకు అంటే కళ్ళ ముందు ఫ్లాష్ అవుతూ ఉంటుంది. అంటే వీని చేతిలో ఉన్నప్పుడు అంటే మాకి ఒక 2 years కిడ్ ఉంటే ఎట్లుంటుంది అనేసి అనిపిస్తూ ఉంటుంది వీని చూసినప్పుడంతా. ఇంకా నేను చింటూ రెడీ అయ్యేసి నేను మా చింటూ బట్టలు కొనుక్కుందాం అనేసి షాప్కి వెళ్ళినాము. అంటే వీనికి ఫస్ట్ టైం బెంగళూరుకు మా జతలో మా ఇంటికి వచ్చినాడు అనమాట. అందుకే మనకు బట్టలు కొనిద్దామని వెళితే అక్కడ ఏమీ దొరకలేదు. ఇంకా యాజ్ యూజువల్ విశాల్ మార్ట్కే వెళ్ళేసి అక్కడ మనకు కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చేసాము. వస్తూ ఇంకా ఏం ఫుడ్ ప్రిపేర్ చేస్తాంలే, ఇంకా చాలా టైం అయిందనేసి అక్కడే 9 o'clock అయిపోయింది. అందుకే వస్తూ ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా తెచ్చుకొనేసాము ఇంకా నైట్కి. అంతే.